ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఏం మంచిగా అనిపించలేదు సార్. ఎందుకు? పథకాలు ఇస్తామని పథకాలు వేయలేదు. అదే బస్సు సౌకర్యం పెట్టినారు అంతే. అది లక్ష్మి, ఇది గృహలక్ష్మి అయింది 2,0500 ఇస్తామన్నారు కదా, అది కూడా ఆడపిల్లలకి వేయలేదు. మళ్ళీ అది 250 గజాలు జాగా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. 90 రోజులలో 6 పథకాలు చేస్తామన్నారు, 3 కూడా చేయలేదు సార్. ఇక అది అంటే ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అమలు పరిచారు కదా, ఇప్పుడు 1వ తారీఖు నుంచి అది అందుతుందా మీకు? రావట్లేదు. 40 రూపాయలు పడ్డాయి. మొన్న కూడా మేమే వేసుకున్నాం గ్యాస్, వేసుకుంటే 40 రూపాయలు పడ్డాయి. బ్యాంకులో 450 పడతాయన్నారు, పడట్లేదు. అది కూడా అవుదాం ఏం పడట్లేదు. మాకే కాదు ఎవరికి పడట్లేదు. 40 రూపాయలు పడ్డాయి మొన్న అంతే. అంటే ఇప్పుడు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇదే ఏడుపు ఉంటుంది ముంగట. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎట్లా ఉందంటే ముంగట ఎట్లా ఉంటుంది అది. అంటే మీకు ఈ ప్రభుత్వం మంచిగా అనిపించిందా, గత ప్రభుత్వం మంచిగా అనిపించిందా? గత ప్రభుత్వమే మంచిది. చాలా పనులు అయినాయి, ఏం పనులు బ్యాలెన్స్ లేవు, అందరికి మంచిగా చూసుకుండా ఆయన. ఇది వేస్ట్ అంతే. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ బిజీలో ఉండి చేయలేకపోతున్నారని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ముందు చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎలక్షన్ గురించి మాట్లాడలేదు కదా సార్. 90 రోజులలో మొత్తం 6 పథకాలు ఇస్తామన్నారు, సగం అయిపోయినాయి. ఏముంది ఇంకా 2 నెలలు పైన అయిపోయినాయి. ఇంకా ఎంత 15-20 రోజులు అయితే 90 రోజులు అయిపోతాయి. 90 రోజులలో 4 పథకాలు ఇవ్వగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఎలక్షన్ బిజీలో ఉంటాడు, పబ్లిక్ని అసలు పట్టించుకోడు. అది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా పడే అవకాశం ఉందంటారా? ఒకసారి పడతాయి, ఈయనకు దెబ్బ పడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఒక్క సీటు కూడా గెలవలేరు బీఆర్ఎస్ అని చెప్పేసి అంటున్నారు. ఆ మాట ఎంతవరకు వాస్తవం? తప్పది. పబ్లిక్ చేతిలో ఉంది, ఆయన చేతిలో లేదు, వేరే కేసీఆర్ చేతిలో లేదు, మన చేతిలో ఉంది పబ్లిక్. నువ్వు పబ్లిక్ సాయం చేస్తేనే కదా పబ్లిక్ మీకు ఓట్లు వేసేది. మీరు ఇప్పుడే 90 రోజులలోనే చూపిస్తే ముంగట ఏం చేస్తానని పబ్లిక్ భయం పడుతుంది అంతే.